బీఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే ఘోర పరాజయం ఎదురైంది. మనకి ప్రజలు 39 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించండి అని ఒక ఆదేశం ఇచ్చినారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగి గాయమైంది. ఆయన ఆసుపత్రిలో చేర్చారు. లేటెస్ట్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఈడీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడడం బీఆర్ఎస్ ను మరింత దెబ్బకొట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తేరుకుంటున్న బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 17 సీట్లలో పోటీ చేస్తే కనీసం ఒక్క సీట్ అంటే ఒక్కటి కూడా గెలవలేక చతికిల పడింది. రెడ్డి ఇప్పుడు నీ ఓటేసినందుకు చెప్పులు ఇట్లా కుట్టుకోవాలిగా. బోనస్ బోగస్ అయింది. రైతు భరోసాకు దిగ్గలేదు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదు, భారత రైతు సమితి అనే విధంగా రైతుల పక్షాన ఉండి గట్టిగా కొట్లాడదాం. వెనక్కి తిరిగి చూసేవరకల్లా కుప్పగూలింది అధ్యక్ష. మేడిగడ్డ కాస్త మేడిపండైంది. కొట్టుకుపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జల పరవలు ఎట్లా దుంకుతున్నాయి. మాట్లాడతారు. మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, వదిలిపెట్టం. 6 గ్యారంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. మరి ఎవరైతే ఆటో డ్రైవర్లకు మీరు ఇచ్చిన మాటలు ఏమన్నారు? మీరు 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అన్నారు. ఆ 12,000 సరిపోవు, మాకు నెలకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆటో డ్రైవర్లు అడుగుతా ఉన్నారు. చేనేత వృత్తిలో అదేవిధంగా పవర్ లూమ్ లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బలవన్మరణాల పాలు కావడం జరిగింది. పూర్తిగా అండగలను మంచిగా పెద్దగా ఏదంటే గొప్పగా ఏదంటే అండగలను పడతా. కానీ నువ్వు అక్కను తమ్ముడు వాళ్ళు ధైర్యం కోల్పోకూడదు. మాటిస్తున్నావా? పక్క మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, ఆమె మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఆర్బిఎక్స్ అని, ఏం చేయాలన్నది. నేను ఒకటే చెప్తున్నా, ఆర్బిఎక్స్ అని ఉంటే దాని తుడిచిపారేజ్ కేసీఆర్ అని రాయండి, ఎవడు ముడతన చూద్దాం. టీఆర్ఎస్ ఎంట్రుగా కూడా ఎవడు పీకలేడు అనే మాట కూడా తెలంగాణను షేక్ చేస్తున్న హైడ్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. హైడ్రాకున్న చట్టబద్ధతను ప్రశ్నించింది ధర్మాసనం. పొలిటికల్ బాసుల కోసం పనిచేస్తే ఇబ్బందుల్లో పడతారు అంటూ అధికారులను హెచ్చరించింది. మేము పాన పోతే కూడా మా భూమి ఏం కొట్ట ప్రజల మీద దౌర్జన్యపూరితంగా అంటే నువ్వు భూమి ఇవ్వకపోతే నేను తొక్కుతాం. ఎవడండి తిరుపతి రెడ్డి? అడ్రస్ లేని గొట్టంగాడు వచ్చి ఇది ఆగదు, ఫార్మా ఆగదు. నువ్వు ఎవడిది చెప్పడానికి? నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కుటుంబాలన్నిటికి కూడా
మీకు మొత్తంగా బీఆర్ఎస్ అండగా ఉంటది. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లగచేల ఫార్మసిటీ భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేమేమంటున్నాము, డిస్కాంలు ప్రైవేటీకరణ చెయ్యము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడే మేము డిమాండ్ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూలు రద్దు చేసుకోవాలి, అదానితో 100 కోట్లు వెనక్కి ఇవ్వాలి. రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. జై తెలంగాణ. చెయ్యి అంటే మొండి చెయ్యి కాదు, పిడికిలి పిడికిలి. జై తెలంగాణ.